పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము 6 గంటలకు నూతన మందిరంలో ఆరాధన ఉంటుంది. ప్రతి వారు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. నిత్యము యెహోవాయందు భక్తి కలిగి ఉండుము. ప్రియ సహోదరి సహోదరులారా, సామెత గ్రంథంలో రాజు అయిన సొలొమోను గారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్న ఒక బలమైన మాటలో ఒక కాంట్రాస్ట్గా ఉంటుంది. జీవితంలో కొన్ని నిరుత్సాహాలు, కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది నా జీవిత భవిష్యత్తు ఏమై ఉంటుంది. అలాగే పక్క వాళ్ళని చూసినప్పుడు వారిని బట్టి మనం కంపేర్ చేసుకొని మన జీవితం యొక్క గమ్యం ఏంటని. కానీ 17వ వచ్చిన మొదటి భాగంగా చూసినట్లయితే, పాపులను చూచి నీ హృదయమందు మత్సర పడక, నిత్యము యెహోవాయందు భక్తి కలిగి ఉండు. కొంతమంది అన్యాయస్తులు ఉంటారు. వారి యొక్క ప్రారంభము చాలా బాగుంటుంది. వారిని చూసి అనుకుంటాం, చూడు నేను ఎంత భయభక్తులతోన్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇన్ని కష్టాలు, కానీ వారికైతే అవి లేవు అనుకుంటాం. కానీ నా ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తిని చూచి మత్సరపడక, వారి గురించి ఆలోచన చేయక, నిత్యము యెహోవాయందు భక్తి కలిగి జీవించు. ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం నేను ప్రోత్సహిస్తున్నాను. నీ చుట్టూ వారిని చూచి మత్సరపడక, ఆందోళన చెందక, ప్రభు నిన్ను ఆయన తగు సమయంలో ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మనలను దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన యందు భక్తులు కలిగి జీవించాలి. ఉదయ కాల సమయంలో నీ ముందు ఎలాంటి సవాలున్నా వాటి గురించి వేదన పడక, నేను అవమానించేవారు, నిందించేవారు నీ చుట్టూ ఉన్నారని మత్సరపడక, యెహోవాను నమ్మకుంచు, ఆనంద భక్తి కలుగుండు. ప్రభుని ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డ ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపండి, నీ కృపతో నింపి బలపరచండి. ఇక వారుకున్న ప్రతి ఒక్క అయినా బలహీనతను తొలగించండి తండ్రి. ఇదిగోతో కాలంలో నువ్వు ఆశీర్వదిస్తున్న వాగ్దానముతో ముందుకెళ్ళకు సహాయం చేయబడుతుంది దేవానికి కొన్నాళ్ళు. అయినా వారి జీవితంలో మీరు ఫలవంతులుగా ఉండి బలపరిచి స్థిరపరిచి ఏదైతే దినాన్ని మరుపెడుతున్నారో ఆ మరణాలకి సమాధానం దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణము పనులవుతున్నాయి. ఆర్థికమైన వనరులు దేవుడు సమకూర్చులాగన, పని సంపూర్ణలాగన ప్రార్థన చేయవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.